విశాఖలో ఓ కుటుంబంపై వైసీపీ ముక్కల దాడి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం బాగుపడాలంటే కూటమికే ఓటు వేయాలని గట్టిగా నిర్ణయించుకున్న ఆ కుటుంబం తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పింది. వైసీపీ నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా భయపెట్టినా పట్టించుకోలేదు. ఇదే వారు చేసిన మహాపరాధమయ్యింది. రెచ్చిపోయిన వైసీపీ రౌడీ ముక్కలు ఇనపరాడ్లు కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. నిండు గర్భిణి అని చూడకుండా కాళ్లతో తన్ని పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఈ చర్య ప్రశాంత విశాఖను ఉలికిపాటుకు గురిచేసింది. మరోవైపు ఇది కుటుంబ గొడవలంటూ పోలీసులు కేసును తప్పుదో పట్టించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి గురించి పోలీస్ స్టేషన్కు వెంటనే ఫోన్ చేసి చెప్పినప్పటికీ 10 నిమిషాలలో రావాల్సిన వారు గంట ఆలస్యంగా వచ్చారు. కనీస చర్యలు చేపట్టలేదని బాధితులు వాపోతున్నారు. గంటపాటు రక్తపు మడుగులోనే గడిపామంటూ ఆ భయంకర క్షణాలను గుర్తు చేసుకున్నారు. తలపై రక్త గాయాలతో స్పృహ కోల్పోతున్న ఒకరి స్టేట్మెంట్ ఆధారంగా ఇష్టారీతన ఎఫ్ఐఆర్ రాసేశారని, మీ మీద న్యూసెన్స్ కేసు పెట్టకూడదంటే 2 లక్షలు ఇవ్వాలంటూ కంచరబాలెం పోలీసులు డిమాండ్ చేశారని బాధితులు వాపోయారు. అనేవాళ్ళు మా ఇంటి దగ్గర ప్రచారాలకు వచ్చారు. ప్రచారాలకు వచ్చినప్పుడు మీరు ఎలాగైనా సరే వైసీపీకే ఓటేయారని చెప్పేసి అలా అనేవారు. సర్లే వాళ్ళ మాటలు మనకి ఎందుకులే, మన ఇష్టం కదని చెప్పేసి ఇంక పట్టించుకునే వాళ్ళం కాదు. ఎలక్షన్స్కి ముందు ఒక 2 డేస్ ముందు ఎలాగైనా సరే మీరు ఓటు వేయాలి అని చెప్పేసి చాలా పెద్ద నోరు పెట్టి అరుచుకొని మా ముందు వచ్చి ఏదో మాట్లాడుకొని, అంటే బలవంతంగా ఓటు వేయాలన్నట్టుగా మాట్లాడారు. అంటే మా వీధిలో కూడా అంటే మొత్తం బర్మా క్యాంప్ అంతా వైసీపీనే, ఒక 50-50 ఛాన్సెస్ ఉంటాయి టీడీపీ. అలాగా వాడేమో వచ్చి మీరు ఎందుకు ఓటేశారు, మీరు వేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి ముందు రోజు సార్ అది ఎలక్షన్ అయిన మస్ట్ 14th ఎందుకు వేసారు ఓటు అది ఇది అని చెప్పేసి చిన్న గొడవలాగా అయింది. ఆ అమ్మ కూడా వచ్చి అడిగింది మీకు ఎందుకు మా ఇష్టం అని చెప్పేసి ఇంకా అయిపోయింది. మస్ట్ 15th ఈవినింగ్ మాత్రం తాగేసి ఉన్నాడు. వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ ఇవ్వండి, ముందు డ్రింక్ అడిగాడు. డ్రింక్ అడిగితే లేదని చెప్పేశాను. తర్వాత వాటర్ బాటిల్ ఇవ్వు అని అన్నాడు. ఈ తాగిస్తున్నాడు కదా వాడితే ఏంటని చెప్పేసి వాటర్ బాటిల్ ఇచ్చాను, వెళ్ళిపోయాడు. మళ్ళీ ముందు నుంచి వచ్చి బండితో వచ్చి 2 బీర్ సీసాలు ఉంటాయి కదా, ఆ సీసాలు విరగొట్టాడు. ఎందుకురా ఎవడరా నువ్వు అని చెప్పేసి వెళ్ళినప్పటికీ ఇంకేంటి వాడే ఆ గొడవల వరకు వెళ్ళిపోయి ఇద్దరు తిట్టేసుకున్నా అన్నీ వీడు వెళ్ళిపోయాడు. ఆశ అని చెప్పేసి మా ఇల్లు చివర మా అన్నయ్యనేమొచ్చి నువ్వు అంటావా అని చెప్పేసాను. తిరగబడ్డావు ఏంటి, మీ అన్నయ్య కదా మాతో గొడవాడు వచ్చి అంత బీర్ సీసాలు ఇరగొట్టాడు, నీకు కళ్ళు దొబ్బాయి అని చెప్పేసి అని అడిగాను. అడిగితే నన్నే కళ్ళు దొబ్బాయి అని చెప్పేసి అది ఒక పూలకుండి ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర, అక్కడి నుంచి తీసుకొని వచ్చి వేరే 2వ వీళ్ళ ముందు మా ఇంటి తర్వాత ఆ ఇంటి దగ్గరకు వచ్చి పూలకుండి ఇసురు కొడితే ఇక్కడ 3 కుట్లు పడ్డాయి. ఇప్పుడు